జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మనం మన యొక్క స్వస్వరూప ఆవిష్కారం అనగా పరమాత్మ అనుగ్రహం కలగాలంటే మనలో భావన ఎలా ఉండాలో ఆ ఆండాళ్ తల్లి తెలియజేసిన 28వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. ఇంతకు ముందు పాసురాలలో ఆ గోపికలు కోరుతున్న రకరకాల కోరికలు ఆనందంతో వింటున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారి మనస్సులో ఉన్న అసలు కోరిక అముష్మిక ఫలం అంటే మోక్షం అని, దానికోసమే వారు ఇంత దూరం వచ్చి పరిపరి విధాలా ప్రార్థిస్తూ పైకి మాత్రం వ్రతం కొరకు వస్తువుల కోసము పరా కోసము వచ్చామని చెబుతున్న ఆ గోపికల నోటితోనే అసలు విషయాన్ని చెప్పించాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో మీరు నన్ను కీర్తించడానికే వచ్చామంటున్నారు, మరలా పరా వాయిద్యం కావాలంటున్నారు. అసలు మీ మనసులో ఉన్నదేమిటి? ఏదైనా ఫలాన్ని పొందాలంటే అర్హత యోగ్యత ఉండాలి కదా. ఇవన్నీ నేను మీకు ఇవ్వాలంటే మీకున్న అర్హత ఏమిటి? నేను మీకు ఎందుకు ఇవ్వాలి అని స్వామి కావాలని అడిగిన ప్రశ్నలకు నేటి పాసురంలో ఆండాళ్ తల్లి ఎంత అద్భుతంగా సమాధానాలు చెబుతున్నారో మనం తెలుసుకుందాం. ఆ భగవంతుడే మనకు ఉపాయము ఉపేయము పొందాలనుకునేది, దాన్ని పొందించేది సర్వాంతర్యామి కూడా ఆ పరమాత్మే అని తెలియజేస్తూ, ఓ స్వామి, గోకులంలో అనామకులమైన మేము మా ఆలమందలను అడవులకు తోలుకుని వెళ్ళి వాటి వెంటే వెళ్తాం. అక్కడకు వెళ్ళి జపాలు వంటివి ఏమీ చేయం. మా పశువులు వాటి కడుపు నింపుకుంటుంటే మేము కూడా అక్కడ కూర్చొని మేము తీసుకువెళ్ళిన ఆహారం అందరం కలిసి ఆరగిస్తాం. ఎటువంటి ఆచారాలు తెలియని అజ్ఞానులం, చిన్నపిల్లలం. మా అదృష్టం ఏమిటంటే నువ్వు మాలో ఒకడివి. మాకున్న గొప్ప యోగ్యత, మేము పుట్టిన గోకుల కులంలోనే నీవు కూడా జన్మించావు. ఓ ప్రభు, నీ తోడు సంబంధం ఒకరు కాదన్నా పోయేది కాదు. మేము అమాయకపు గొల్లబామలము, లోకరీతి తెలియని వాళ్ళము. నిన్ను ప్రేమతో పేరు పెట్టి గోవిందా, కన్నయ్య, కృష్ణయ్య అంటూ పిలుస్తున్నాము. మా మీద కోపం తెచ్చుకోవద్దు తండ్రి. స్వామి, మమ్ము కరుణించి మాకు వరాలనివ్వు, పర అనే మోక్ష సాధనాన్ని కూడా ప్రసాదించు అంటూ తమ యొక్క అర్హత, యోగ్యత, పుణ్యం, బలం, బలహీనత, అధికారం సర్వం సమస్తం కూడా శ్రీకృష్ణ పరమాత్మే అని ఆండాళ్ తల్లి గోపికలు ఈ పాసురంలో చాలా అద్భుతంగా స్వామికి విన్నవించడం జరిగినది. ఆండాళ్ దివ్య తిరువుగళే శరణం. ఈ విధంగా ఈ రోజు నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేర్ మన్నారు కోవెలలో ఆండాళ్ జడ అలంకరించబడి ఉన్నది.